సేవకురాలు వాక్యం చెప్పడానికి, ప్రార్థించడానికి, నడిపించడానికి అటువంటి వారిని మోటివేట్ చేస్తూ మరి ఇంకా ఎక్కువగా అంటే 10 మందిలో వాక్యం చెప్పాలన్నా 100 మందిలో వాక్యం చెప్పాలన్నా భయపడే వారిని మరి అక్క జూమ్లో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక్కొక్కరికి మరి వాస్తుంది పెట్టుకొని మనం తల్లులుగా ప్రార్థన చేస్తే కనుక మన జీవితాల్లో కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనం కూడా మన పిల్లలకి కొన్ని నేర్పించగలుగుతాం కదా. తల్లెట్లో పిల్లట్లో అంటారా సామెత, తల్లెట్లో పిల్లవాడట్లా అంటారు. కానీ తల్లిగా మన ప్రభావం మన పిల్ల ఉమెన్స్ డే జరుపుకోవడానికి ఇచ్చిన యొక్క చక్కని అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, స్త్రీ యొక్క పాత్ర ఎంతో మనకు గణనీయమైనది ప్రభా. ప్రభా నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. స్త్రీల గురించి చాలా క్లుప్తంగా వివరించింది. మరి స్త్రీలమైన మనము ఏ రీతిగా ఉండాలి? ధైర్యము, విశ్వాసము, నమ్మకము, ప్రేమ, సేవాభారం కలిగి మరి మీరు పరిచయం చేస్తున్నారు కాబట్టి మరి ప్రేమాస్త్రం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రేమాస్త్ర ప్రార్థనా మందిరములో దేవుడు ఇటువంటి ఆధిక్యతను మాకు ఇచ్చాడు. కాబట్టి ముందుగా ఈ దినము వాక్యం అందించినటువంటి దైవజనురాలు జ్యోతక్క గారికి చిన్న సన్మానము చేసుకుంటూ వారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామని దేవుడి పక్షంలో మీ అందరికి తెలియపరుస్తున్నాను. మరి త్వరగా పరిచర్యను బట్టి వారికి కూడా సేవరత్న అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వెళ్తున్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందాలని సేవా అభ్యుదయ అనే సర్టిఫికేట్ను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. వారికి ప్రతి ఒక్క ప్రోగ్రాంను విజయవంతం చేస్తున్నారు. ఏది మరవకుండా ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ అందరినీ సమానంగా చూస్తూ చాలా ముందంజలో ఉంటున్నారు. సేవా దృక్పథంలో కానీ ప్రతి ఒక్కటి వారు ఇంకా ఎన్నో ఉన్నత స్థాయికి పోవాలని, అందరికీ ఇలా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నిజానికి మహిళ ఒక ఆర్థికంగా బలపడ్డప్పుడే మనము మహిళా సాధికారత సాధించినట్టు నాకు ఇక్కడికి వచ్చాక అనిపిస్తుంది. ఈ మేడం గారు అంటే పాస్టమ్మ గారు చెప్తుంటే అసలు నిజానికి ఇక్కడ సాధికారత సాధించాము అనిపిస్తుంది నాకు. అంటే ఆ జ్ఞానం ప్రతి ఒక్క మహిళ ఇంత జ్ఞానం చేస్తుండ్రు అంటే నిజానికి 100% సాధించామనిపిస్తుంది. ఇంకా అక్కడక్కడ మీరు ఇంకా అందరినీ జ్ఞానోదయం చేస్తూ మీలా అందరినీ ఒక మంచి హెల్ప్ చేసుకుంటూ అందరికీ మహిళలకు ప్రోత్సాహం ఇస్తూ మనోధైర్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, మనోధైర్యం ఇవ్వాలని ప్రతి పాస్టర్లకి కోరుకుంటున్నాను. నిజానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మహిళ ఈ రకంగా అందరు రిబ్కా శ్యామన్న గారు ఉన్నారు. అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా చర్చిని మెయింటైన్ చేస్తూ అంత సమర్థవంతంగా ఆమె కూడా నిలబడుతుంది, పాస్టర్గా ముందుకు సాగుతుంది. మన విజయ్కి ఎలిజబెత్ అంతే కదా పేరు, ఎలిజబెత్ గారు కూడా ఎంతో సహకారం. చాలా అంటే చాలా, ఆమె లేని విజయ్ లేడు అంతే. ఆ రకంగా ముందుకు తీసుకొచ్చింది. ప్రతిదీ సక్సెస్గా ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నిజానికి ఇక్కడ బొట్టు అన్న ఉన్న చాలా అన్నయ్య కూడా చాలా సపోర్ట్గా ఉంటూ ప్రతిదీ ఆయన సేవా కార్యక్రమాలలో చాలా
ప్రోత్సాహిస్తుంది. ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ మీరు ఇంకా ఎందరో మహిళలను ముందుకు తీసుకుపోవాలి. నిజానికి మహిళలు ఏది ముందుకు సాగదు. ఇంట్లో కానీ ఒక అక్కగా చెల్లెగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాం మనం. కానీ ఇంకా మనల్ని కొంతవరకు రాజకీయంలో కానీ ఇంకా కొన్ని స్థానాలు నేను చెప్పలేను అక్కడ అంచమే పడుతున్నారు. ఇంకా రిబ్కా శ్యామ్ గారి దగ్గరికి మేము వచ్చినప్పుడు అయితే మా సిస్టర్ ఎలిజబెత్ సిస్టర్ వాళ్ళను ఒక మాట అడిగాను, అమ్మ ఈ ఉమెన్స్ డే వస్తుంది, మీ ద్వారా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ చేయండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. బ్యూటిఫుల్ ఉమెన్స్, అందమైన వారు, ఆరోగ్యంగా ఉండండి, టెన్షన్ పెట్టుకోకండి, నోరు తెరిచి మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడండి, అలంకారం బయటికి కాదు లోపల ఉండాలని మీకు తెలుసు, నేను ప్రసంగం చేస్తలేను. చివరి మాట మిమ్మల్ని పొగడాలంటే పొగిడే పనులు చేయాలి. చెప్పండి, మా మేనంతా చెప్తలేదు. పొగడాలంటే ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడాలంటే ఏం చేయాలి? పొగిడే పనులు చేయాలి. మీ అందరికీ నీకు చేసిన शुभकामना सबको సైలెంట్ ఉండకుండా తీసుకో. సెక్రటరీ గారు దగ్గర మహాగుణుడా మోహనుడా సర్వశక్తివంతుడా మీ పాదాలు సాయంకాల సమయంలో ఏదో చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. స్త్రీల గురించి చాలా క్లుప్తంగా వివరించింది. మరి స్త్రీలమైన మనము ఏ రీతిగా ఉండాలి? ధైర్యము, విశ్వాసము, నమ్మకము, ప్రేమ, సేవాభారం కలిగి మరి మీరు పరిచయం చేస్తున్నారు కాబట్టి మీరు మరి ఈ దినము వారు HPF ఫౌండర్గా డైరెక్టర్గా వారికి సేవారత్న అవార్డు అందిస్తున్నాం. మరి ఈ అవార్డు వారు చేస్తున్న సేవను బట్టి మేము ఎలిజబెత్ గారు ఒక్క నిమిషం. దాంట్లో షేర్ చేసుకో. పిల్లలు వచ్చారు, మీ వాళ్ళే మస్తు హైలైట్ చేసారు. పిల్లలు ఉన్నారు కదా, చేస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. జీవిస్తూ అనేక లక్ష్యాలను నడిపించాలని నా ప్రత్యేకమైనటువంటి మరి ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రపంచంలో మహిళలను గౌరవించి జనాన్ని డిక్లేర్ చేసి వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడానికి కొరకు ఈ దినం చేయడం జరిగింది. ఇక్కడ మనం కూడా ప్రేమ ఫౌండేషన్లో మన PGW ద్వారా